హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పల్లీ లడ్డు అండి, పల్లీస్తో లడ్డు తయారు చేసేసాను. ఇవి ఇలా కంటైనర్ బాక్స్లో పెట్టేసేసుకొని మనం నిల్వ ఉంచుకున్నట్లయితే మనకు 1 వీక్ అయినా 10 డేస్ అయినా కానీ ఉంటాయి. ఎటువంటి ఫ్రీజర్లో అయితే కూడా ఉంచనవసరం లేదండి. ముందుగా అయితే పల్లీలు, కొద్దిగా నువ్వులు కూడా వేసేసుకున్నానండి. ఎందుకంటే ఎదిగే పిల్లలకు బోన్ స్ట్రెంత్గా ఉండాలంటే నువ్వులు అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనేసి నువ్వులు యాడ్ చేశాను. పల్లీలు, నువ్వులు, బెల్లము 3 కూడా ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసేసేసి నేనైతే ఈరోజు గ్రౌండ్నట్ లడ్డూస్ అయితే చుట్టేసాను. ఇవి గ్రౌండ్నట్ని అయితే ముందుగా వేపుకున్నాం కదండి. ఇవి వేపుకున్న అన్నీ కూడా లైట్గా వేపుకున్నాము. వేపుకున్న తర్వాత 70% అయితే గ్రౌండ్నట్ కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకున్నాను. నువ్వులను అదేవిధంగా మిక్సీ పట్టేసుకొని అన్నీ కూడా వేసి మిక్సీ జార్లోనే చూడండి, మనకు మిక్సీ పట్టినప్పుడే మనకు ఉంట కట్టేస్తుంది. ఈ విధంగా ఎక్కువ మిక్సీ పడుతూ ఉంటే, అదేవిధంగా ఎక్కువసేపు పల్స్లో లేకుండా ఎక్కువ తిప్పుతా ఉన్నాం అనుకో మనకు బాగా ముద్దకు అయితే వచ్చేస్తుందండి. లడ్డు చుట్టడానికి ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అంతా కూడా మళ్ళా సపరేట్ కొట్టిన తర్వాత అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మనకు ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవుతుందండి. రిలీజ్ అయినప్పుడు చూడండి మనకు ఉంట అనేది ఈజీగా అయితే కట్టేస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చుట్టగలుగుతారండి. ఎటువంటి నీళ్ళు అయితే వేయకూడదండి. నీళ్ళు వేస్తే లడ్డు అనేది నిల్వ ఉండదు. ఈ విధంగా అయితే బాదము, జీడిపప్పులను కూడా కొద్దిగా నేతిలో అయితే వేపేసుకొని కొన్ని వైట్ నువ్వులు అయితే యాడ్ చేసినానండి. అవి అక్కడక్కడ మిక్సీ పట్టలేదండి. ఇవి తినేటప్పుడు అక్కడక్కడ నోట్లో తగులుతూ ఉంటే బాగుంటాయి అనేసి ఈ విధంగా అయితే వేసాను. వేసిన తర్వాత వీటిలో కూడా అంతా కూడా ఇది మిక్స్ చేసినటువంటి పౌడర్ అంతా కూడా ఈ ప్యాన్లో వేసేసేసి ఒకసారి కలిపేసుకున్నానండి. సిమ్లోనే పెట్టేసుకొని కొద్దిగా 5 మినిట్స్ అట్లా పెట్టేసుకున్నట్లయితే ఎక్కడైనా కానీ బెల్లం అయితే ఉండలు ఉన్నట్లయితే హీట్కి అనేది కరిగిపోయేసి మనకు ఉంట చుట్టడానికి ఈజీగా అయితే వస్తుంది. ఈ విధంగా అన్నీ కూడా ఉంటలు కొట్టేసేసి మనము కంటైనర్ బాక్స్లో పెట్టేసుకున్నామనుకో ప్రతిరోజు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక లడ్డు తినామంటే చాలా హెల్తీగా ఉంటామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.